ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో వరదలో పెద్ద పెద్ద చేపలు కొట్టుకొచ్చాయి. భారీ వర్షానికి బురదగూడ చెరువు తూముకు గండిపట్టంతో వరద పొలాల్లోకి కొట్టుకొచ్చింది. వరద నీటిలో భారీగా చేపలు కొట్టుకురావడంతో వాటిని పట్టుకునేందుకు గ్రామస్తులు పోటీ పడ్డారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో వరదలో పెద్ద పెద్ద చేపలు కొట్టుకొచ్చాయి. భారీ వర్షానికి బురదగూడ చెరువు తుమ్ముకు గంటిపట్టంతో వరద పొలాల్లోకి కొట్టుకొచ్చింది. వరద నీటిలో భారీగా చేపలు కొట్టుకురావడంతో వాటిని పట్టుకునేందుకు గ్రామస్తులంతా పోటీ పడ్డారు. దానికి సంబంధించి 10 టీవీ స్క్రీన్ మీద మనం విజువల్స్ లో చూడొచ్చు. కాగజ్ నగర్ సంబంధించి వరద కొట్టుకొస్తున్న నేపథ్యంలో గ్రామస్తులు చేపలు పట్టుకునేందుకు కూడా అన్వేషణ చేస్తున్నటువంటి దృశ్యాలు ఒక బాక్స్ లో చూడొచ్చు. చేపలను చూపిస్తున్న దృశ్యాలు మరొక బాక్స్ లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేదిలో భారీ వర్షాలకు చేపలు రోడ్డుపైకొచ్చాయి. ఈ చేపలను స్థానిక మత్స్యకారులు వలవేసి పట్టుకున్నారు. వర్షాకాలంలో ఎక్కువగా గొరక చేపలు చెరువుల నుంచి కాలువల నుంచి ఇలా బయటకు వస్తూ ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం మనం 10 టీవీ స్క్రీన్ మీద విజువల్స్ కూడా చూడొచ్చు. రోడ్లపైన ఈదుతున్న దృశ్యాలు చేపలు మనం చూడొచ్చు. వాటిని పట్టుకునేందుకు గ్రామస్తులంతా అన్వేషిస్తున్న దృశ్యాలు, వలవేసి పట్టుకుంటున్న మత్స్యకారులను కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేదిలో భారీ వర్షాలకు చేపలు రోడ్డుపైకి వచ్చాయి. ఈ చేపలను స్థానికంగా ఉన్న మత్స్యకారులు వలవేసి పట్టుకుంటున్నారు. మనం ఒక బాక్స్ లో చూడొచ్చు. మరొక బాక్స్ లో ఈదుతున్న దృశ్యాలు చేపల్ని చూడొచ్చు. భారీ వర్షాలకు రోడ్డుపైకి చేపలు రావటం ఇప్పుడు అందరూ మనం చూడొచ్చు. రోడ్డుపై ఉన్నటువంటి చేపలను పట్టుకునేందుకు మత్స్యకారులంతా కూడా వల వేసి వాటిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మార్కెట్లో కొనాలంటే చేపలకు ఒక డిమాండ్ ఉంటుంది, కానీ భారీ వర్షాలకు చాలా ప్రాంతాల్లో ఇలా చేపలు కొట్టుకొస్తూ ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలంలో అంతర్వేదిలో భారీ వర్షాలకు ఇలా చేపలు రోడ్డుపైకి వస్తున్నాయి. ఈ చేపలను అక్కడ ఉన్నటువంటి స్థానిక మత్స్యకారులు వలవేసి పట్టుకుంటున్నారు. మరికొంతమంది స్థానికులు వాటిని చేతితో పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. భారీ వర్షాలకు ఇలా ఒక్కోసారి బయటకు వస్తుంటాయని, రోడ్ల మీద ఇలా మనకు కనిపిస్తూ ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. చాలా